ఒక అడవిలో ఒక బద్ధకస్తుడైన పాండా ఉండేది. కదలడానికి కూడా బద్ధకించే ఆ పాండా రోజంతా ఒకే చోట పడుకునుండేది. ఒకరోజు ఒక పిట్ట వచ్చి, అడవి అవతల అద్భుతమైన బంగారు చెరకు ఉంది, అది చాలా తియ్యగా ఉంటుంది అని చెప్పింది. చెరకు అంటే ఇష్టమున్న పాండా తన బద్ధకాన్ని పక్కన పెట్టి బయలుదేరింది. దారిలో ఎదురైన ఉధృతమైన ఏరును తెలివిగా దాటింది. ఎత్తైన కొండను ఆయాసం వచ్చినా పట్టుదలతో ఎక్కింది. చివరికి కొండపై మెరుస్తున్న బంగారు చెరకును చూసి మురిసిపోయింది. ఆ చెరకును తింటుంటే పాండాకు ఒక గొప్ప నిజం తెలిసింది. ఆ చెరకు తియ్యగా ఉండడానికి కారణం కేవలం అది బంగారం కావడం వల్ల కాదు, తను కష్టపడి అక్కడికి చేరుకోవడం వల్ల అని గ్రహించింది. ఆ రోజు నుండి పాండా బద్ధకాన్ని వదలి అడవిలో అత్యంత చురుకైన జంతువుగా మారింది. చూశారా పిల్లలు, కష్టపడితేనే విజయం లభిస్తుంది.